ఏంజల్స్ అందరికీ హాయ్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే వీడియో వచ్చేసి మనం 3D మోడల్లో రోజెస్తో బ్యాంగిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు ఆర్డర్ వచ్చాయన్నమాట. 2 బ్యాంగిల్స్ రెడ్ అండ్ గోల్డ్ కాంబోలో వాళ్ళు అడిగారనమాట. సరే వాళ్ళకి ఎలాగో తయారు చేస్తున్నాము, మీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో మీరే ఇంటి దగ్గర కూడా ట్రై చేయొచ్చు. దీనికి మనకి ఎక్కువ కావాల్సింది ఏంటంటే మూన్ షేప్ కుందన్స్. నేనేం చేశాను, రెడ్ అండ్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇక్కడ కుందన్స్ వచ్చేసి మనకి ప్రైస్ 10 గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ స్టోన్తో ఉన్నాయి కదా, అవి వచ్చేసి 40 రూపీస్ కొంతమంది అమ్ముతున్నారు, 35 రూపీస్ కొంతమంది అమ్ముతున్నారు. ఎందుకంటే తక్కువ లేదనమాట. మూన్ షేప్ కుందన్స్ అనేవి చాలా కాస్ట్ ఉన్నాయి. సో డిజైన్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను నేను ఎంత ఛార్జ్ చేశాను ఏంటి అనేది. తర్వాత ఫస్ట్ గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసిన తర్వాత మీకు రౌండ్ షేప్లో అప్లై చేశాను కదా, అప్లై చేసిన తర్వాత మూన్ షేప్ కుందన్స్ని మీకు చూపించినట్టు ఒక 5 రౌండ్గా అతికిచ్చాను అనమాట. అతికిచ్చిన తర్వాత మీరు సరిగ్గా, ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే గ్లూ ఊడిపోతున్నాయి ఉరికినాయి అంటే, మనం గమ్ సరిగ్గా అంటించకపోయినా, గమ్ మీద కుందన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోయినా సరే అలాగే ఊడిపోతాయి అనమాట. సో చూసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. తర్వాత ఏం చేశాను, రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్ పైన గోల్డ్ కలర్ మూన్ అతికిచ్చాను అనమాట మీకు చూపించినట్టు. కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మనకి షేప్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. యాక్చువల్లీ ఇక్కడ పుల్లతో స్టిక్ చేయొచ్చు, కానీ నాకు అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. అలా అయిపోయిన తర్వాత సైడ్స్ కొంచెం గ్లూ బండగా అప్లై చేసుకుని దానిపైన మూన్ని నిలబెట్టాలన్నమాట. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇలా నిలబెట్టినప్పుడు ఊడిపోతాయి కదా అనే డౌట్స్ అందరికీ వస్తాయి, అది కామన్. కాకపోతే మనం ఏ డిజైన్ చేసినా సరే దానికి ఆరిపోయే టైం ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మనం బలవంతంగా పీకితే కానీ అవి ఊడిపోవు. సో మనం చూసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు B7000 గ్లూ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఉన్న గ్లూ ఏంటంటే మరీ పలచగా ఉందన్నమాట, కుందన్స్ అనేవి పడిపోతున్నాయని చెప్పి నేను ఈ గ్లూని యూస్ చేశాను. సో ఏ గ్లూ అయినా సరే మనం దానికి ఆరిపోయే టైం అనేది ఇస్తే అది కరెక్ట్గా అలా కూర్చుంటుంది. ఒక ఫ్లవర్ చేసాం కదా, ఇప్పుడు రెండో ఫ్లవర్కి వచ్చేసి మళ్ళీ పక్కనే అనమాట, దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి సేమ్ మళ్ళీ అలానే ఇమిటేట్ చేయాలి. నేను ఆల్రెడీ ఈరోజు ఈ వీడియో షార్ట్ పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఇలానే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసేవాళ్ళు ఏంటంటే నన్ను కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు, ఒక డిజైన్ చేసిన తర్వాత ఇదంతా కాస్ట్ అడిగిన తర్వాత ఏంటి ఇంత కాస్టా అని అడుగుతున్నారంట. యాక్చువల్లీ నేను మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఏదైనా మనకు మనం తయారు చేసుకోవటం వేరు, మనకు కావాల్సింది ఇంకొకరి దగ్గర తయారు చేయించుకోవటం వేరు. ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఈ హ్యాండ్తో చేసే హ్యాండ్ వర్క్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైనా సరే చాలా కష్టంతో కూడుకున్న పని. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్ ఏదో పెడదాంలే అన్నట్టు పెట్టాను. వచ్చిన తర్వాత నేను ఆఫర్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పడుకునేటప్పటికి నైట్ 2-2:30 అవుతుంది. నేను అంతలా చేసినా సరే నేను మహా అయితే మేక్ చేసిన సెట్స్ ఎన్నో తెలుసా, నాకు వచ్చిన ఆర్డర్స్లో 8 తయారు చేశాను. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అలానే ఉంది. విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇంత డబ్బులు చెప్పేశారు, ఇలా చెప్పేశారు, అలా చెప్పేశారు అని అనుకుంటారు అంతే. కానీ దాని వెనకాల వాళ్ళు పడే కష్టం అనే దానికి వాల్యూ ఉండదా? ఫర్ సపోజ్ ఇవే బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, నేను 550 రూపీస్ చార్జ్ చేశాను, 550 ప్లస్ షిప్పింగ్ అనమాట. ఏదేమైనా మనం దీంట్లో ఎఫర్ట్స్ పెట్టేవి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో వాళ్ళకి నచ్చిన రేట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. దేనికైనా సరే కష్టం బట్టే ఉంటుంది. ఈవెన్ మనం జ్యువెలరీ షాప్లోకి వెళ్ళినా సరే బంగారం ఎంత ఉందో అంతే ప్రైజ్కి మనం కొనుక్కోలేం కదా. వాళ్ళు కూడా మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్పి బోలెడ్ ఛార్జెస్ వేసి మనం కొనుక్కుంటాం. మరి ఇక్కడ మాత్రం జస్ట్ మెటీరియల్ కాస్ట్కే మీకు ఇవ్వాలంటే ఎలా అవుతుంది? ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత ఒకవేళ మీకు ప్రైస్ నచ్చకపోతే కామైపోండి, కానీ అంత ప్రైజా, ఇంత ప్రైజా, ఇంతే కదా అని చెప్పి అనకండి. ఎందుకంటే దాని వెనకాల వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక ఆమె కామెంట్ పెట్టింది, ఈ మొహం మేము కూడా చేస్తాము, జస్ట్ 200 రూపీసేనంట లోటస్ బ్యాంగిల్స్కి. ఆమె ఆ 200 రూపీస్ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఆమె అలా అన్నది. నేను కూడా ఊరుకోలేదు, ఆమెకు తగ్గ రిప్లై ఇచ్చేసాను. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది.
ఇది ఇంకా ఇప్పుడే మేక్ చేసిందనమాట, అందుకనే ఇలా ఉంది. ఇంకా డ్రై అయితే ఇంకా షైనీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా.